ప్రపంచంలోనే అత్యంత విశాలమైన రెండవ దేవాలయంగా ప్రసిద్ధి చెందిన దేవాలయం అక్షరధామ్. హిందూ సంస్కృతి ఆనవాళ్లు విశ్వవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉన్నట్టు ఇప్పటికే రుజువు అవుతూ ఉన్నాయి. ఎన్నో ఏళ్ల క్రితమే మన హిందూ సంస్కృతి ప్రపంచం నలుమూలలా విస్తరించింది. నాటి హిందూ రాజులు మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశారు. మన సాంప్రదాయాలు, శిల్పకళ నైపుణ్యం విదేశాల్లో ఇప్పటికీ వేనోళ్ల పొగడ్తలు అందుకుంటూనే ఉంది. హిందూ దేవాలయ సాంప్రదాయం కేవలం మన భారతదేశంలోనే కాకుండా అనేక దేశాల్లో కూడా వ్యాపించింది. జైన, బౌద్ధ మతాల కన్నా హిందూ మతము బాగా విస్తరించింది అనడము అతిశయోక్తి కాదు. అందుకు నిదర్శనమే ఈ దేవాలయం. న్యూజెర్సీ స్వామి నారాయణ్ అక్షరధామ్ ఆలయం. ఈ ఆలయము న్యూజెర్సీలోని లిటిల్ రాబిన్స్ విల్లే టౌన్షిప్లో ఉంది మరియు 2011 నుండి 2023 వరకు 12 సంవత్సరాలలో యుఎస్ నలుమూలల నుండి 12,500 కంటే కూడా ఎక్కువ మంది వాలంటీర్ల సైన్యంచే నిర్మించబడిందని నివేదిక పేర్కొంది. స్వామి నారాయణ్ అక్షరధామ్ ఆలయము కాంబోడియాలోని అంగోర్ వాట్ తర్వాత రెండవ అతిపెద్ద హిందూ దేవాలయము. పశ్చిమ అర్ధగోళంలో హిందూ సంస్కృతి మరియు వాస్తుశిల్పం యొక్క మైలురాయిగా పరిగణించబడే అక్షరధామ్ అక్టోబర్ 8న BAPS ఆధ్యాత్మిక అధిపతి మహంత్ స్వామి మహారాజ్ మార్గదర్శకత్వంలో అధికారిక ప్రారంభోత్సవం జరిగింది. ఈ ఆలయాన్ని ప్రస్తుతము దేశవ్యాప్తంగా వేలాది మంది హిందువులు మరియు ఇతర మతాల ప్రజలు ప్రతిరోజు కూడా సందర్శిస్తున్నారు. ఈ ఆలయము పురాతన హిందూ గ్రంథాల ప్రకారంగా రూపొందించబడింది. 10,000 విగ్రహాలు, భారతీయ సంగీత వాయిద్యాల చెక్కడం, అలాగే నృత్య రూపాలతో సహా పురాతన భారతీయ సంస్కృతి నుండి డిజైన్ అంశాలను కలిగి ఉంది. ప్రత్యేకమైన హిందూ దేవాలయ రూపకల్పనలో ఒక ప్రధాన మందిరము, 12 ఉప పుణ్యక్షేత్రాలు, 9 శిఖరాలు మరియు 9 పిరమిడ్ శిఖరాలు ఉన్నాయి. అక్షరధామ్లో ఇప్పటి వరకు నిర్మించబడిన సాంప్రదాయ రాతి నిర్మాణ శైలిలో అతిపెద్ద దీర్ఘ వృత్తాకార గోపురం ఉంది. ఇది 1000 సంవత్సరాలు ఉండేలా రూపొందించబడింది. అక్షరధామ్ వద్ద ప్రతి రాయికి ఒక కథ ఉంటుంది. ఎంచుకున్న 4 రకాల రాయిల్లో సున్నపు రాయి, గులాబీ, ఇసుక రాయి, పాలరాయి మరియు గ్రానైట్ రాయి ఉన్నాయి. ఇవి తీవ్రమైన వేడి మరియు చలిని తట్టుకొనగలవు. దాదాపుగా 2 మిలియన్ క్యూబిక్ అడుగుల రాయిని నిర్మాణంలో ఉపయోగించబడింది. బల్గేరియా మరియు టర్కీ నుండి సున్నపు రాయితో సహా ప్రపంచంలోని వివిధ ప్రదేశాల నుండి సేకరించబడింది. గ్రీస్, టర్కీ మరియు ఇటలీ నుండి మార్బుల్, భారతదేశము మరియు చైనా నుండి గ్రానైట్, భారతదేశం నుండి ఇసుకరాయి మరియు ఐరోపా, ఆసియా, లాటిన్ అమెరికా నుండి ఇతర అలంకరణ రాళ్లను తెప్పించబడ్డాయి. ఈ ఆలయంలో బ్రహ్మకుండ్ ఒక సాంప్రదాయ భారతీయ మెట్ల బావి. భారతదేశం యొక్క పవిత్ర నదులు మరియు యుఎస్లోని మొత్తం 50 రాష్ట్రాలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 300కు పైగా నీటి వనరుల నుండి నీటిని కలిగి ఉంది. గత కొన్ని దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా 2 మిలియన్లకు పైగా చెట్లు నాటడం ఉన్నాయి. అక్షరధామ్ అసెంబ్లీకి యుఎస్ నలుమూలల నుండి అనేక మంది వాలంటీర్లు సహాయం చేశారు. నివేదిక ప్రకారంగా వారు భారతదేశానికి చెందిన ఆర్టిజన్ వాలంటీర్లచే మార్గనిర్దేశం చేశారు. 18 ఏండ్ల నుండి 60 ఏండ్లు పైబడిన వాలంటీర్లు లక్షలాది మంది గంటల నిస్వార్థ సేవను ఆలయానికి వెచ్చించారని BAPS అధికారులు తెలిపారు. వాలంటీర్లు విద్యార్థుల నుండి కంపెనీల CEOలు, వైద్యులు, ఇంజనీర్లు మరియు ఆర్కిటెక్ట్లను చేర్చారు. వీరిలో చాలామంది నెలలు తరబడి పని నుండి సెలవు తీసుకొని ఆలయ నిర్మాణంలో స్వచ్ఛందంగా తమ సేవలను అందించడానికి నిర్మాణ స్థలం దగ్గర కాండోలను అద్దెకు తీసుకున్నారని తెలుస్తోంది. ఈ విధంగా మన దేశ సంస్కృతి, మన హిందూ సాంప్రదాయము దేశ విదేశాలలో నలుమూలలా వ్యాపిస్తుంది అనడానికి ఈ దేవాలయాన్ని నిదర్శనంగా చెప్పవచ్చు. ఇలాంటి ఎన్నో దేవాలయాలు మన హిందూ సంస్కృతికి అద్దం పడుతూ ఉన్నాయి. వీలైతే ప్రతి ఒక్కరూ ఈ ఆలయాలను దర్శించడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.